బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా యాండీ బర్న్హామ్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అధికార లేబర్ పార్టీకి నేతగా ఆయన్ని ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎంపీలు అందరూ కలిసి. ప్రస్తుతం ఇది దశాబ్ద కాలంలో 7వ ప్రధానమంత్రిగా బ్రిటన్‌కి ఈయన సేవలందించేటువంటి అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేదు. 10 ఏళ్లలో 7గురు ప్రధానులు మారడం. ఉత్తర ఇంగ్లాండ్‌లోని మేక్‌ఫీల్డ్ నుంచి ఇటీవలే పార్లమెంట్ సభ్యుడిగా బర్న్హామ్ ఎన్నికయ్యారు. 56 సంవత్సరాల వయసుంది. ఈ దశాబ్దంలో ఇప్పుడు కీలక బాధ్యతలు. ఎందుకంటే కీర్ స్టార్మర్ రాజీనామా అనూహ్యంగా ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం తర్వాత ఎవరిని ఎంచుకోవాలనే క్రమంలో కొత్తగా పార్టీ ఎంపీగా ఎన్నికైనటువంటి బర్న్హామ్‌కి ఛాన్స్ దక్కింది. కీర్ వేసిన పునాదులపైన బ్రిటన్ భవిష్యత్తు నిర్మిస్తానని చెప్పని బర్న్హామ్ చెప్తున్నారు. చూడాలి. గత 10 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు బ్రిటన్‌లో ఒక రాజకీయ అనిశ్చిత వాతావరణాన్ని సృష్టించాయి. దానికి బర్న్హామ్ చెక్ పెడతారని అధికార లేబర్ పార్టీ ఆశిస్తోంది.